అందరికీ నమస్తే అండి. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ సెబీ చీఫ్ మీద ప్లస్ ఆమె భర్త మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది. సెబీ చీఫ్ మాధవి బచ్ అండ్ ఆమె భర్త మీద. యాక్చువల్లీ ఈ వ్యవహారం మనం మాట్లాడడానికి కంటే ముందు కొంచెం ముందుకెళ్దాం. మేబీ ఒక సంవత్సరంన్నర 2023 జనవరిలో అనుకుంటా, ఇదే హిండెన్బర్గ్ అనే సంస్థ అదానీ సంస్థల్లో వాళ్ళంతా కూడా షేర్ వాల్యూ కృత్రిమంగా పెంచుతున్నారు, అది యాక్చువల్ వాల్యూ నిజమైన వాల్యూ అది కాదు, వాళ్ళు ఎక్కువ చేసి చూపిస్తున్నారు, సో దానివలన మదుపరులు అందరూ కూడా నష్టపోతున్నారు, అదానీ సంస్థ ఎప్పుడైనా కొప్పుకోలే ప్రమాదం ఉంది, గాలి బుడగ లాంటిది, మేము అదానీ సంస్థలో చాలా పెట్టుబడులు పెట్టి చాలా తక్కువే వచ్చింది, నష్టపోయాం ఒక రకంగా. సో అంటే ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారు అదానీ సంస్థకు సంబంధించి. అదానీ సంస్థలో అంతర్గతంగా జరుగుతున్న ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి, కొన్ని చీకటి వ్యవహారాలకు సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో దాంతో ఒక్కసారిగా అదానీ సంపద కుప్పకూలింది. ఒక 3 నెలల పాటు అదానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక రకంగా ట్రాన్సాక్షన్స్లో కొన్ని తప్పులు బయటకు వచ్చాయి, అనేక ఆరోపణలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అదానీ సంస్థ సంపద 700 రెట్లు పెరిగింది. 2014-13 నాటికి అదానీ సంపద చాలా తక్కువ మాత్రమే, 7,000 కోట్లే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో అదానీ సంపద ఎక్కడికో వెళ్ళిపోయింది. అతనికి అర్హత లేకపోయినప్పటికీ పవర్ ప్రాజెక్టులు, తీర ప్రాంతాలు, పోర్టులు అన్నీ అతనికి ఇచ్చేస్తున్నారు సో అని బీజేపీ కేంద్రం మీద అనేక విమర్శలు వచ్చాయి. సో దీంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది, సెబీ చేత విచారణకు ఆదేశించింది. సో అది ఆ విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైతే, సుప్రీంకోర్టు విచారణ దాఖలైతే సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ కొన్ని నెలల పాటు విచారణ జరిపి సుప్రీంకోర్టుకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. లేదు అదానీ గ్రూప్లో అవేమీ జరగట్లేదు, అంతా బాగానే ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది. దాంతో సుప్రీంకోర్టు అదానీ సంస్థ మీద వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. సో మళ్ళీ అదానీ సంపద పెరిగింది. కానీ ఈ సెబీ విచారణ జరుగుతూనే ఉంది. దాదాపుగా 26 అంశాల్లో ఇప్పుడు వరకు సెబీ విచారణ జరిగి రిపోర్ట్ ఇచ్చారు. కానీ తాజాగా హిండెన్బర్గ్ ఏం చేసిందంటే, ఈ సెబీ చైర్మన్గా ఉన్న మాధవి బచ్ ఆమెకు, అలాగే ఆమె భర్తకు, ఆమె భర్త యొక్క చిన్ననాటి మిత్రుడికి, వీళ్ళందరికీ కూడా అదానీ సంస్థకు ఎవరైతే విదేశాల నుంచి పెట్టుబడులు పెడుతున్నారో ఆ సంస్థల్లో వాటాలు ఉన్నాయి. సో అదానీ సంస్థ విదేశాల్లో నడిపిస్తున్న ఆర్థిక వ్యవహారాల్లో ఆ సంస్థల్లో వీళ్ళకు వాటాలు ఉన్నాయి. సో అందుకని వీళ్ళు విచారణ జరిపించడం అందులో వాస్తవం రాదు, వీళ్ళు కూడా ఆ అవినీతిలో పాత్రదారులే, సూత్రధారులే అనేటట్టు మరో రిపోర్ట్ రిలీజ్ చేసింది హిండెన్బర్గ్. దాంతో ఒక్కసారిగా మళ్ళీ దాన్ని వీళ్ళు ఖండించారు. అదేమీ లేదు, అదేం వాస్తవం కాదు, హిండెన్బర్గ్ వాళ్ళు గతంలో కూడా అలాగే చేశారు, మేము దాని మీద రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాము, మేము నోటీస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మా మీద మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నారు, కానీ దీనిలో వాస్తవం లేదు అని చెప్పి సెబీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, కార్పొరేట్ కంపెనీల లావాదేవీలు, కార్పొరేట్ వ్యవహారాలన్నీ కూడా జరిగిపోతాయి, సైలెంట్గా వాటికవే జరిగిపోతాయి. హిండెన్బర్గ్ లాంటి సంస్థలు ఒక 10 పుట్టుకొచ్చి, ఒక 10 సంస్థలు ఏకధాటిగా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తే బయటకు తేరుకోలేని విధంగా ఆరోపణలను ఆధారాలతో సహా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి అప్పుడు అదానీ లాంటి వాడిని పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు వరకు అదానీని ఎవరూ ఏమీ చేయలేరు. కార్పొరేట్ అతను పెద్ద కార్పొరేట్ శక్తి, కేంద్ర సపోర్ట్ ఉంది, వ్యవస్థల సపోర్ట్ ఉంది, మొత్తం అందరు పెద్ద వాళ్ళ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అన్ని వ్యవస్థల్లో కూడా అతని మనుషులు ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నారు, పరిపాలన వ్యవస్థలో ఉన్నారు, శాసన వ్యవస్థలో ఉన్నారు, అన్ని వ్యవస్థల్లో అతని మనుషులు ఉన్నారు, అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా అతనికి ఎవరు? ఇప్పుడు ఒక దొంగ మీద మరో దొంగ విచారణ చేస్తే ఏముంటుంది? సో అందరూ దొంగలే అక్కడ. ఎప్పుడైతే వాళ్ళు దొరుకుతారో అప్పుడు దొంగగా ప్రూవ్ అవుతారు, అప్పుడు వరకు వాళ్ళు దొరగానే చాలామంది అవుతారు. ఇప్పుడు అదానీ కంపెనీ వ్యవహారాల్లో జరుగుతున్నది అదే.
లేకపోతే బీజేపీ వచ్చిన ఈ 10 ఏళ్లలో అతని సంపద లక్షల కోట్లకు ఎలా చేరుతుంది? అసలు పోర్టులు అతను నడిపిస్తున్న పోర్టుల్లో జరుగుతున్న వ్యవహారాల మీద నిఘా పెడితే చాలు, మొత్తం సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. కాకపోతే ఇవన్నీ జరగవు. ఇవన్నీ కూడా కేవలం ఇటువంటి హిండెన్బర్గ్ అనే సంస్థలు ఆరోపణలు చేయడం, వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం, అదంతా కూడా రొటీన్ ప్రాసెస్లో జరుగుతుంది తప్ప దీనివలన రిజల్ట్ ఉంటుందని నేనైతే అనుకోను. అదాని లాంటి వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ ఫ్యూచర్లో ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయి ఇండియా గవర్నమెంట్ వస్తే అప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. కార్పొరేటు రాజకీయం ఎప్పుడూ ఒకటే. సో ఎక్కువ ఆశించడం అనవసరం అన్నమాట.